తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో భారతీయ సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత జాగృతి రాష్ట్ర విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం బీసీల గురించి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విగ్రహం పెడితే మీ మంత్రి పదవి ఏమైనా పోతుందా లేదా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందా అని ఎద్దేవా చేశారు. 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మీరు ఏనాడైనా పూలే గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. అసెంబ్లీలో వెంటనే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు బీసీల గురించి ఇప్పుడే గుర్తొస్తుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. బీసీ పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడితే నీ మంత్రి పదవి ఏమన్నా పోతుందా, లేకుంటే సీఎం పోస్ట్ పోతుందా? నీకేం బాధ, నీకేం ఇబ్బంది? బీసీలందరూ డిమాండ్ చేస్తున్నాము. 20 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నావు నువ్వు, ఏనాడైనా పూలే గురించి మాట్లాడినావా? నువ్వు 50 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు మీరు, ఏ రోజైనా గుర్తొచ్చిరా మీకు పూలే విగ్రహం మీరు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? బీసీలు మహిళల్ని గౌరవిస్తారు. ముందలా పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీలని మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి, లేకుంటే మీరు మహిళా లోకము మిమ్మల్ని ఎక్కడ కూడా హర్షించదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టినాక మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం ఆపము, ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం. అసెంబ్లీలో